హరిశ్చంద్రుడా? కాదు కాదు వీరరాజుడా, నేను రాత్రంతయు వల్లకాటి ఎందు కావలి ఉండి ఉదయమున ఇంటికి వచ్చినప్పుడు ఈ కుండ నిండా కృష్ణకళ్ళు నింపుకొని రమ్ము అని సురాభాండము నాకు ఇప్పించినాడు. అహో సురాభాండమా, నీవు కడుపొచ్చినాడు. అవునే విశ్వామిత్రుడి సహాయ సంబంధించే విశ్వంబరాదేవికి ఆస్థానం ఇక త్వరపడి శ్మశాన వాడికి చేయబోయేదాము. అహో అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కరుణ వారిని సైతం గుడివాన్నడు చేయించున్నాడు కదా. కమల జాతం
బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవం కాంచి ప్రాణిగా ఈ కళేబరము స్థితి ఎంత జాలి అది నాది అని నామత్రమైన ఈ శరీరము సొంతము కాదని సొంతైనా జీర్ణమ
అది పిట్టుడా కుటిస్కొనకు లగ్నమైన నడు పేదరా అది రాజకాంక్షతో ఆహరము
కుదురు తమస్సులో మునిగిపోయిన గొప్ప దాని మీద పై పొదలు ముందురు పురుగు పోలినా ఆదివే అమురముడిపోయినా సమసిపోవుటలే అది దీపమందునా కాదు అదేరదు అది హృదయము సుప్రీ నిలిపితని ఏ అభాగ్యో ఏ అభాగ్యో ఇంటి శ్మశానములు కలిగినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుతుందా నా మంచ దగ్గరికే పోయింది. అయ్యయ్యో కొత్తగా దారి గుర్తింపలేకున్నాను. ఇప్పుడు ఈ కాడులోని సిటీలోని కాస్త దీపంగా ఆహా చక్రవర్తులకు సేవకా జనములు మట్టు బంగారు కరదీపికల కంటే ఇప్పటి నా నిజ స్థితికి ఈ కొరివే మిక్కిలి అయ్యో ఈ గొరివి అప్పుడే ఆరిపోయినది. పారవేసేదా ఇది శ్మశాన రాజ్యాభిషేక్తుడనకు నా సుఖాసనం.
నేను సోమరితనమున కూర్చుండినా నిద్ర వచ్చి స్వామి కార్యమునకు భంగం వాటిల్లు కదా. నాకును నా నిద్ర అసౌఖ్యమునకు రుణముకి ఎంతకాలం సౌభాగ్యవతియు చంద్రమతి దేవిని కొడుకుతో ఒక్కరికి ఎప్పుడు అమ్ముకుంటున్నావు అప్పుడే నా సౌఖ్యమునకు నాకు ప్రాణములు పోయినా ఇన్ని కష్టములు ఎవరు ఈ నిర్భాగ్యము హరిశ్చంద్రుడు గతించిన మరలా కష్టములకు ఆవేశపడుతున్నాడు. ఇన్ని కష్టములు ఎవరు అనుకున్నారు? ఈ నిర్భాగ్యము హరిశ్చంద్రుడు గతించిన వెనక మరలా కష్టములకు తావెక్కడ పెడుతున్నాడు. రాజ్య వియోగం మహారంగ ఘోర వాసాది కష్టం ఎన్ని సంభవించిన కడకు నీచమ్మకు చండాల దాస్యములు కూడా చేపట్టిన దాన్ని నన్నే పరమదైవముగా భావించి నా మూలముని తెలిసి కష్టములు అనుభవించుతూ క్షమాగుణ సంపత్తి క్షమించుటే కాక తనొకరి బానిసగా జగనమ్మగుడు నీచమ్మని తలంచినప్పుడు నాగా సత్య ప్రతిష్టగా నీచ కృత్యములు సగౌరవుడే నన్ను ధైర్యపరిచి నా సత్య దీక్షను కాపాడనిచ్చిన నా అర్ధాంగలక్ష్మి చంద్రమతి దేవి దేవి నీ రాణివాస సౌఖ్యం ఏమయ్యాను. నీ పతి బతికి ఉండగానే నువ్వు ఒకరి దయకు మార్పు రావాలని కావాల్సి వచ్చిందా నాయన కుమారా? మరలా నిన్ను ఎప్పుడు చూడగలుగుతుంది? దాస దాసి జనముల చేతుల మీదుగా అడుగడు పెట్టనీక అది గారాభముగా దాస్యములు ముప్పగిస్తుంది కదా. గడచిన విపత్తులు ఒక్కటొక్కటి మనం కూడా చూసి ఆనాడు నా భార్యాపుత్రుడు కాలదోషకులు విక్రయించిన నాడు కాశీ పదవే అని ఆ పారుడు తన తల్లిని అందించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మని ఎక్కడ కొనిపోయాడు ఆ కాలదోషకులు సతీసులను కాపాడు. ఇట్టి దురవస్థల నుండి సతీసులను కాపాడలేకపోయింది కదా. నాకై కదా ఆరాధు పెట్టే ఇల్లాలు పనులకు వచ్చిన బానిస
శ్రీ హరిశ్చంద్ర జన్మం నిరర్థం ఎంత వైపరీత్యం జరిగినది. ఇప్పటికైనా సువర్ణులు రాకపోవునా అని ఆశ కూడా బ్రతికి ఉన్నంత వరకు దాశ గుర్తమనం నాకి కాటి కాపరి అక్కడక్కడ ఎప్పటికినైనా నా చింతలే ఏర్పడే ఎప్పటికైనా నా చింతలే ఏర్పడే మందబాకి ఉండాలని నా చిత్తంలో శాంతిగా ఏమున్నట్లే ఆనాడు నా భార్య బిడ్డలను కాలకవచ కొరకు విక్రయించిన నాటి నుండి నేటి వరకు కథంబు తలంచుచూ ఇది నానా పురంతం పైన చిత్తాన్ని ప్రాణై రాయై వజ్రమై సగుణ ధర్మం పైన చైతన్య లీలానై జ్ఞాపించాలి సంతోషపడాము ఆయనకు ఆయనకు ఆత్మశాంతి చేసుకుని అడిగి పోయాలి లేకపోతే పుట్ట ఇరిగిపో ఆయన ఉంటే మన కాదు ఎవరైనా
లోకల్లో పెడతాను.